న్యూస్ అంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని వైఎస్ఆర్ కాలనీ వద్ద 91.16 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు ఈరోజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అన్ని రూములను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో జగనన్న ప్రభుత్వం ముందంజలో ఉందని, ప్రజల ఆరోగ్యాలపై జగనన్న ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ హర్షణీయమని, ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో 108, 104 ఆరోగ్యశ్రీలతో పాటు నిడదవోలులోని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నామని, అదేవిధంగా నిడదవోలు వైఎస్ఆర్ కాలనీ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా నిర్మించామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఆరోగ్య కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడుతో పాటు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, ఎలగాడ బాలరాజు, వార్డు కౌన్సిలర్లు షేక్ వజీరుద్దీన్, గోపిరెడ్డి శ్రీనివాస్, ఆకుల ముకుందరావు, ఆరుగుళ్ళు వెంకటేశ్వరరావు, పువ్వల రతీదేవి, కొత్తపల్లి సుప్రియ, గుర్రపు శాంతిశ్రీ, అహ్మదున్నీసా బేగం, ఎండి షాకీరా బేగం, నిడదవోలు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గాజుల రంగారావు, గంటా సురేష్, కొత్తూరు శ్రీను, ఆలమూరి రాజశేఖర్, ఎండి ఫయాజ్, చవ్వాకుల నాగు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జై జగన్ జై జగన్ ఇస్మాయిల్ ఎవరు అనండి అంటే ఎవరమ్మా ఇస్మాయిల్. థ్యాంక్ యూ సీఎం సార్. Thank you CM sir. Thank you CM sir. Thank you CM sir. థ్యాంక్ యూ సీఎం సార్. Thank you CM sir. థ్యాంక్ యూ సీఎం సార్. జై జగన్ జై జగన్ జై జగన్. వర్ధిల్లాలి శ్రీనివాసనాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి శ్రీనివాసనాయుడు గారి నాయకత్వం. Thank you CM sir. థ్యాంక్ యూ సీఎం సార్. Thank you CM sir. థ్యాంక్ యూ సీఎం. ఈరోజు నిడదవోలు టౌన్లో నూతనంగా ప్రారంభించడం జరిగింది ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్. ఈరోజు దాదాపు 92 లక్షల రూపాయలతో ఇది నియమించి ఈరోజు ప్రారంభోత్సవం చేయటం జరిగింది. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వైద్యం ఆరోగ్యం కోసం పెద్దపీట వేశారో ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయమే. అనేక రంగాల్లో ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఆరోగ్య సమస్యలతో అని గ్రామ స్థాయి నుండి మరి రాష్ట్ర హెడ్ క్వార్టర్ వరకు కూడా అన్ని చోట్ల మరి అన్ని హాస్పిటల్స్ బాగు చేయటం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు నిడదవోలు టౌన్లో 92 లక్షల రూపాయలతో ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ పెట్టడం జరిగింది. మరి ఇందులో ఈరోజు మన నియోజకవర్గం చూస్తే నిడదవోలు నియోజకవర్గంలో దాదాపుగా 35 లక్షల రూపాయలతో 35 కోట్ల రూపాయలతో ఇప్పటికే పనులన్నీ పూర్తి చేయటం జరిగింది. కొన్ని పనులు ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈరోజు ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ సెంటర్, ఒక మినీ హాస్పిటల్ ప్రతి గ్రామంలో పెట్టడం జరిగింది. దీనికి 9 కోట్ల రూపాయల పైన ఇప్పటి వరకు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఇప్పుడే చెప్పినట్టు నేను ఇది 92 లక్షల రూపాయలతో ఈరోజు ఇక్కడ ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. తాడిమళ్లలో 2 కోట్ల రూపాయలతో పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ పూర్తి చేసి ఓపెన్ చేయటం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు వేలువెన్లో ఒక పిహెచ్సి మనం శాంక్షన్ చేయటం జరిగింది. అది కూడా త్వరలో మరి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుద్ది. ఉండ్రాజవరం గ్రామంలో ఉండ్రాజవరం మండలం హెడ్ క్వార్టర్లో మన నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి 50 లక్షల రూపాయలతో ప్రత్యేకంగా ఒక స్పెషలైజ్డ్
సెంట్రలైజ్డ్ ల్యాబొరేటరీ పెట్టడం జరుగుతూ ఉంది. నియోజకవర్గానికి సంబంధించి ఒక 50 లక్షల రూపాయలతో ఒక ల్యాబ్, అది కూడా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. మరి ఇతర పిహెచ్సిలు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎక్కడైతే పెరవల్లో ఉన్నాయో, కానూరులో, సమిశ్రగూడెం, ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా ఇంకా కూడా నాడు నేడులో భాగంగా బాగు చేయటం కోసం దానికి ₹1 కోటి పైన ఇప్పుడే ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పటికే ఇవన్నిటితో పాటు మన సిహెచ్సి ఏదైతే నిడదవోలులో హాస్పిటల్ ఉందో, గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, దానికి ఇప్పటి వరకు కూడా ₹1 కోటి పైన మరి వర్క్ చేయటం జరిగింది. మనకి ల్యాబ్లు అవనాయండి, ఎక్స్రే మెషిన్స్ అవనాయండి, మొత్తం రూమ్స్ అన్నీ కూడా ఎక్కడైతే రిపేర్స్ ఉన్నాయో రిపేర్స్ అవనాయండి, కొత్తగా టాయిలెట్స్ కట్టడం అవనాయండి, ఫిల్టర్ వాటర్స్ అవనాయండి, అదేవిధంగా ఆపరేషన్ థియేటర్లో ఎక్విప్మెంట్ అవనాయండి, ప్రతిదీ కూడా ఈ రోజు వరకు కూడా ఒక ₹1 కోటి పైన మనం అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. వీటితో పాటు మీ అందరికీ తెలిసిన విషయమే, మొన్న జగన్ గారు సెప్టెంబర్లో నిడదవోలు వచ్చినప్పుడు మరి ఆయన పబ్లిక్ మీటింగ్లో మనకి హాస్పిటల్ సరిపోవట్లేదన్నా 30 బెడెడ్ హాస్పిటల్ అన్నప్పుడు దాన్ని 100 బెడెడ్ హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ పెంచడం కోసం 19 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది. 19 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన వెంటనే మరి దానికి డిజైన్స్, డ్రాయింగ్స్ అన్ని పూర్తి చేసుకుని టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ కూడా ఫైనలైజ్ అయిపోయారు. ఈ వారంలోనే మనకి వర్క్ కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది, వెంటనే ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇది 100 బెడెడ్ హాస్పిటల్. ఈ విధంగా అన్ని పనులు చూసుకుంటే మనకి దాదాపుగా 35 కోట్ల రూపాయలతో ఈరోజు మనకి పూర్తయిన పనులు అవనాయండి, జరుగుతున్న పనులు అవనాయండి, ప్రారంభించే పనులు అన్నీ కలిపి ఈరోజు కేవలం హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం, నియమించడం కోసం ఈ డబ్బంతా ఖర్చు పెట్టడం జరుగుతుంది. వీటితో పాటు ప్రతి హాస్పిటల్లో కూడా డాక్టర్ సిబ్బంది, స్టాఫ్, నర్సెస్ అందరూ ఉండేటట్టు పూర్తి స్థాయిలో ఈరోజు జగన్ గారు నియమించడం జరిగింది. ఉదాహరణకి మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోండి, నిడదవోలులో గతంలో కేవలం 30 బెడెడ్ హాస్పిటల్కి 8 మంది డాక్టర్లు ఉండాల్సి వస్తే కేవలం 2 ఉండేవారు. ఈరోజు అదే హాస్పిటల్లో దాదాపుగా 10 మంది డాక్టర్లు ఉన్నారు. గైనకాలజిస్ట్ ఉన్నారు, ఎనస్థీషియన్ ఉన్నారు, పీడియాట్రిషియన్ ఉన్నారు, జనరల్ మెడిసిన్ ఉన్నారు. ఈ డాక్టర్స్తో స్పెషలిస్ట్ డాక్టర్స్తో పాటు ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు, డెంటిస్ట్ ఉన్నారు, ఆప్టమాలజిస్ట్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిపి దాదాపుగా 10 మంది డాక్టర్స్, స్టాఫ్, నర్సులు, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్స్ అందరితో పూర్తి స్థాయితో నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ 30 బెడెడ్ హాస్పిటల్ని మేము 100 బెడెడ్ హాస్పిటల్ చేస్తూ ఉన్నాం. ఇంత స్టాఫ్ పెట్టడంతో గతంలో ఓపీ అవుట్ పేషెంట్స్ 30-40 మంది వచ్చే ప్లేస్లో ఈరోజు దాదాపుగా 200-300 పేషెంట్స్ ప్రతిరోజు రావటం జరుగుతూ ఉంది. అలాగే గతంలో ఇన్ పేషెంట్స్ అడ్మిట్ అయ్యేవారు 4-5 ఉండేవారు. ఈరోజు దాదాపుగా 30 బెడెడ్ హాస్పిటల్ అయినా 30 నుండి 40 ఇన్ పేషెంట్స్ వరకు కూడా తీసుకుంటూ జరుగుతూ ఉంది. ఇంత మనకి పేషెంట్స్ తాకిడి పెరగటంతో ఈరోజు దాన్ని 100 బెడెడ్ హాస్పిటల్ చేయటం జరుగుతూ ఉంది. దీంతో నిడదవోలు టౌన్లో డాక్టర్లు ఇది ఏదైతే ఈరోజు 100 బెడెడ్ అయ్యాక దాదాపుగా 20 మంది డాక్టర్లు ఇక్కడ శాంక్షన్ చేయటం జరుగుద్ది. 20 మంది డాక్టర్లతో సీనియర్ డాక్టర్లు, స్పెషలిస్ట్ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు అందరూ కూడా ఉంటారు. ఇక్కడే ఫుల్ టైం కూడా ఉండటంతో మనకి నిడదవోలు టౌన్లో, నిడదవోలు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మనం రాజమండ్రి లేకపోతే తణుకో లేకపోతే ఏలూరు, కాకినాడ వెళ్ళే టైం మనకి సరిపోతే ఇక్కడే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా చేసేటట్టు అన్ని వసతులు కూడా కల్పిస్తూ ఉన్నాం. ఇక్కడే నేను కొత్త హాస్పిటల్లో 100 బెడెడ్ హాస్పిటల్లో డయాలిసిస్ సెంటర్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మళ్ళీ అన్ని స్పెషలిస్ట్ సిటీ స్కాన్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అన్ని ఫుల్ ఎక్విప్మెంట్తో ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా మెరుగైన హాస్పిటల్ లాగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ మంది తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున చేయటమే కాదు, ఈరోజు చూస్తున్నాం ఆరోగ్యశ్రీలో జగన్ గారి గతంలో ఏదో కేవలం తెలుగుదేశం హయాంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు హయాం ఉన్నప్పుడు కేవలం 900 వ్యాధులు మాత్రమే ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యాయి. ఈరోజు దాదాపుగా జగన్ గారు 3600 వ్యాధులు కవర్ చేస్తూ ఎటువంటి మనకి ఆరోగ్య సమస్య వచ్చినా మరి వారందరినీ కూడా ట్రీట్మెంట్ చేసేటట్టు ఈరోజు ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి గతంలో క్యాన్సర్ కవర్ అయ్యేది కాదు. ఈరోజు క్యాన్సర్ కూడా పూర్తి స్థాయిలో క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా కూడా ఈరోజు ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది.
అది లివర్ ట్రాన్స్ప్లాంట్ అవనండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవనండి, ప్రతిదీ చాలా కాస్ట్లీ ఆపరేషన్లు కూడా అన్నీ కూడా ఈరోజు కవర్ అవుతున్నాయి. ఆరోగ్యశ్రీలో గతంలో 5 లక్షల వరకు వైద్యం చేయించుకుంటానికి విసులుబాటు ఉండేది. ఈరోజు జగన్ గారు దాన్ని మళ్ళీ పెంచి 25 లక్షలు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డులో వైద్యం చేయించుకునేటట్టు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి 5, 10, 20 లక్షలు ఖర్చు అయినా సరే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పేద ప్రజలకి పూర్తి స్థాయిలో చికిత్స జరిగేటట్టు ఆరోగ్యశ్రీ కార్డులో మరి చెప్పడం జరుగుతుంది. కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఈ తప్పుడు ప్రచారం ఏదైతే ఫాల్స్ పబ్లిసిటీ చేస్తున్నారో ఆ తప్పుడు ప్రచారంలో ఆరోగ్యశ్రీ కూడా పనిచేయదు, రాబోయే రోజుల్లో కార్డు పనిచేయదని ప్రచారం చేస్తా ఉన్నారు. ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళనే మేము అడిగాం, సరే పనిచేయదు అంటున్నారు కదా, మీరు ఆరోగ్యశ్రీ కార్డు మాకు వెనక్కి ఇచ్చేసేయండి అని. అది పనిచేయదు అంటున్నారు, అబ్బాయి మేమేమో అంటున్నారు. అంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది చక్కగా అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అన్ని మరి వసతులు కల్పిస్తూ ఉన్నారు. జగన్ గారు ఆరోగ్యశ్రీలో 100% ట్రీట్మెంట్ జరిగేటట్టు ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా పెంచి ఈరోజు పూర్తి స్థాయిలో మరి వారికి చికిత్స చేయటం జరుగుతూ ఉంది. కేవలం ఒక దొంగ పబ్లిసిటీ, ఆ బూటకం మాటలు, నాటకం మాటలు, ఆ అబద్ధాలు, ఆ మోసపూర్వకమైన మాటలు వాళ్ళకి అలవాటైపోయి మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పుడు మళ్ళీ అయ్యే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చేయలేకపోయారు. ఈరోజు మనం అన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లోకి అడుగుపెట్టిన వాళ్ళు లేరు, ఎవరు స్టాఫ్ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు, ఈ డాక్టర్లు ఉన్నారో లేదో చూసిన వాళ్ళు లేరు. ఈరోజు జగన్ గారు అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు వైద్య శాఖలో 40,000 పైగా ఈరోజు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేస్తూ 20,000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీలన్నీ చేయటం జరిగింది. ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అలాగే నూతనంగా 20,000 మంది ఈరోజు నూతనంగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఈరోజు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. 40,000 పైగా ఈరోజు నూతనంగా మనం వచ్చాక, జగన్ గారు వచ్చాక, ముఖ్యమంత్రి అయ్యాక 40,000 ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ప్రతి గ్రామంలో మేము ఒక హెల్త్ సెంటర్ పెట్టడమే కాదు, నూతనంగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ MLHP అని అక్కడ సీనియర్ స్టాఫ్ నర్సును కూడా అపాయింట్ చేశాం. సీనియర్ స్టాఫ్ నర్సుతో పాటు అక్కడ ANM ఉంటారు, ఆశా వర్కర్స్ ఉంటారు. వీరందరూ కూడా మరి అక్కడ పూర్తి స్థాయిలో ఎవరికైతే గ్రామ స్థాయిలో వైద్యం అవసరం ఉందో వారందరికీ కూడా వైద్యం చేయించుతా ఉన్నారు. 104 మరితో పాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టి ఫ్యామిలీ డాక్టర్ ద్వారా మరి ప్రతి గ్రామానికి వెళ్ళి పేషెంట్స్ని నెలకి 2 సార్లు, ప్రతి సచివాలయం కూడా నెలకి 2 సార్లు వెళ్ళి ప్రతి హెల్త్ సెంటర్ దగ్గర వారు అక్కడ 104 వెహికల్ పెట్టి తద్వారా మందులు ఇస్తూ వారందరికీ కూడా ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే గ్రామాల్లో హెల్త్ సెంటర్ పెట్టామో అక్కడ దాదాపుగా 13 ల్యాబ్ టెస్టులు చేయటం జరుగుతూ ఉంది. 120 వెరైటీస్ ఇతర మందులన్నీ కూడా రకాల మందులన్నీ కూడా అక్కడ అందుబాటులో పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదో హాస్పిటల్ ఇలా ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్ కట్టడం జరిగింది. ఒక బిల్డింగ్ కట్టి వదిలేయటం కాదు, అది బిల్డింగ్ కట్టడం అనేది చాలా ఈజీ పని. తర్వాత ఆ బిల్డింగ్ లో కావాల్సిన డాక్టర్లు, కావాల్సిన నర్సెస్, కావాల్సిన స్టాఫ్, కావాల్సిన వసతులు, ల్యాబ్లు, టాయిలెట్స్, వెయిటింగ్ రూమ్స్, ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో నడపటం అన్నదే నిజంగా గొప్ప విషయం. ఈరోజు జగన్ గారు అదే చేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు ఇదే కాకుండా 17 మెడికల్ కాలేజెస్ ఈరోజు మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తా ఉన్నారు. అందులో 5 మెడికల్ కాలేజెస్ ఇప్పటికే ఓపెన్ అయిపోయినాయి. అందులో మన రాజమండ్రిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఓపెన్ అయింది. మెడికల్ కాలేజ్తో పాటు అటాచ్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టడం జరుగుతూ ఉంది. జనరల్ హాస్పిటల్, అటాచ్డ్ హాస్పిటల్. ఆ అటాచ్డ్ హాస్పిటల్ కూడా 500 బెడెడ్ హాస్పిటల్ ప్రతి గవర్నమెంట్ కొత్త మెడికల్ కాలేజ్ పెట్టడం జరిగింది. చెప్పమనండి, తెలుగుదేశం గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కొత్త మెడికల్ కాలేజెస్ పెట్టారు, ఎన్ని కొత్త హాస్పిటల్స్ ఓపెన్ చేశారు, ఎన్ని గ్రామాల్లో హెల్త్ సెంటర్స్ పెట్టారు, ఎంతమంది స్టాఫ్ను రిక్రూట్ చేశారు, ఆరోగ్యశ్రీలో ఏం చేశారు, అసలు వైద్యం గురించి పట్టించుకున్న లేని ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో జగన్ గారు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఈరోజు అన్ని కూడా అందజేస్తా ఉన్నారు. ఎప్పుడైతే మనకి మెడికల్ కాలేజెస్ ఓపెన్ అవుతాయో, ఇప్పుడు ఈ సంవత్సరం 5 అయ్యాయి, లాస్ట్ ఇయర్ 5 కాలేజెస్ ఓపెన్ అయ్యాయి. ఈ 2024 జూన్లో జూలైలో మళ్ళీ ఇంకొక 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి. మళ్ళీ రాబోయే సంవత్సరం 2025లో 7 మెడికల్ కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి. మెడికల్ కాలేజెస్తో అటాచ్డ్గా నర్సింగ్ కాలేజెస్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది.
ఇవన్నీ కూడా ఈరోజు మనకి పూర్తి స్థాయిలో పిల్లలకు కూడా అందుబాటులో రావడంతో దీంతో మనకి మెడికల్ సీట్స్ కూడా ఎంబీబీఎస్ సీట్స్ కూడా 2600 వరకు అదనంగా సీట్లు పెరుగుతున్నాయి. మన పిల్లలకు కూడా మరి ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళకు కూడా అడ్మిషన్స్కు ఇంకా కూడా అవకాశాలు పెంచుతూ ఈరోజు జగన్ గారు మరి కల్పిస్తా ఉన్నారు. ఇన్ని మరి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని జగన్ గారు ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు ఎంతో మరి కష్టపడి అందరికీ కూడా వసతులు కల్పిస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మన స్టాఫ్ని చూస్తూ ఉన్నాం. నాతో పాటు ఇక్కడికి ఓపెనింగ్కి మరి పూర్తి స్థాయిలో డాక్టర్లు, ఏఎండ్ఎంలు, ఆశా వర్కర్సు, ఈ టౌన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా రావటం జరిగింది. వీరందరూ కూడా అభినందించాలి వీరందరిని. ఎందుకంటే కోవిడ్ టైంలో వీళ్ళెవ్వరూ కూడా ఇళ్లలో కూర్చోలేదు, 24 గంటలు రోడ్డు మీద ఉండి పనిచేశారు. ఏ పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది ఉన్నా వీరు లైఫ్ రిస్క్లో ఉన్నా సరే పట్టించుకోకుండా వారు వెళ్ళి సేవ చేయటం జరిగింది. మరొకసారి దానికి మా స్టాఫ్ అందరికీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇదే విధంగా నాకు తెలుసు ఏదైతే హాస్పిటల్స్లో డాక్టర్లు స్టాఫ్లు పనిచేస్తూ ఉన్నారో ఆ రోజుల్లో ఏలూరులో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డిసిహెచ్ఎస్ ఆయన పాపం ట్రీట్మెంట్ చేస్తూ కోవిడ్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తూ ఆయన మరి ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగా డాక్టర్లు, స్టాఫ్, ఆశా వర్కర్సు, ఏఎన్ఎంస్ అందరూ కూడా ఆ రోజుల్లో మరి ప్రాణాలు తెగించి పనిచేయటం జరిగింది. ఇందులో జగన్ గారు కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ప్రజలు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇంకా నేను ఎన్నో చెప్పుకుంటా వెళ్ళొచ్చు. ఈరోజు కేవలం ఒక వైద్యానికి సంబంధించి వైద్య రంగానికి సంబంధించి మేము గంటల తరబడి మాట్లాడు అవకాశం మాకు జగన్ గారు కల్పించారు. ఎందుకంటే మేము ఇన్ని పనులు చేశాం. ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికే అన్ని పని చేస్తూ ఉన్నాయి. మరి ఈరోజు గతంలో ఏమీ చేయలేని తెలుగుదేశం ప్రభుత్వం వారికి ఎటువంటి నైతిక హక్కు లేదు ఈరోజు జగన్ గారు గురించి మాట్లాడటానికి. కానీ జగన్ గారు చేసిన పనులు, కార్యక్రమాలు, ప్రజలకు చేసిన సేవ, ప్రజలకు ఇచ్చిన వైద్య శాఖలో ఆయన ఇచ్చిన మరి ప్రజలకి ఇచ్చిన సౌకర్యాలన్నీ కూడా మనం ఎవరు కూడా క్వశ్చన్ చేయటానికి, వారు అసలు ప్రశ్నించడానికి కూడా సరిపోరు తెలుగుదేశం వారని మరి మరొకసారి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైనా దమ్ముంటే మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఏం చేశారో పోని చెప్పానండి. గవర్నమెంట్ శాఖలో ఏం చేశారో చెప్పమానండి. గవర్నమెంట్ వైద్య శాఖలో ఏం చేశారో చెప్పమానండి. స్టాఫ్ను రిక్రూట్ చేశారా? హాస్పిటల్స్ పెట్టారా? కాలేజెస్ పెట్టారా? ఏం చేశారో చెప్పమానండి. ఎటువంటి పని చేయని వారు ఈరోజు ప్రశ్నించే హక్కు కూడా లేదు. జగన్ గారిని ప్రశ్నించే హక్కు లేదని మరొకసారి తెలియపరుస్తూ ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఇప్పటికే ఒక పెద్ద హాస్పిటల్ సిహెచ్సి నిడదవోలు టౌన్లో ఉంది. మరి ఇది ఆల్రెడీ 2 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఒకదానికి ఫుల్ బిల్డింగ్ ఉంది. రెండో బిల్డింగ్ కూడా ఈరోజు మనం కట్టి ఈరోజు ప్రజలకి నూతనంగా మళ్ళీ కూడా నిడదవోలు పట్టణ ప్రజలకి అందించడంలో చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలుపుకుంటూ, శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.